పార్వతి ముసలిది వెళ్ళా సముద్రం చేప అప్పుడే పడింది వల్ల బొంత చేప పులుసు పెట్టు అమ్మగా ఉండాలి. సరే అలాగ వండుతా. ఇదే చుక్కబంతి చేప చిన్న తెచ్చేవారు మా ఆయన. అది చిన్నవి కనుక తేలిగ్గా కోసేసేదాన్ని. ఇది 3 కేజీలు ఉందండి. పెద్ద చేప కనుక కత్తిపేటకు తిరగట్లా. చాలా వరకు మా ఆయన కొయ్యాల్సిందేనండి, నాకు చేత కావట్లా. ఈ చేపను కోస్తాకి మా భార్య వాళ్ళు కాలదండి, నేనే రంగంలోకి దిగాను. గట్టిగా ఉందండి, దీని నోరంతా ముళ్ళే. మాది కృష్ణా జిల్లా అండి, దివిసీమ. సముద్రం దగ్గరలో ఉంటాం. రకరకాల చేపలు తెచ్చుకు తింటామండి. ఇది బొంత చేప అండి, సుక్క బొంత అని కూడా అంటారు. చేప చాలా రుచిగా ఉంటుందండి ఈ చేప మాత్రం. కానీ ఈ చేపను చేయాలంటే లేడీస్ వాళ్ళు కాదండి, దీని తలను నరికే వరకే మగోడు కావాలండి. ముక్కలు కోస్తారు చూడండి, ముక్కలు కోసేటప్పుడు ఆడవాళ్ళు చేసేసుకుంటారు. ఇక వాళ్ళకి ఇబ్బంది ఉండదు. లేకుంటే బయట కొప్పి చేసుకోండి. ఇది సముద్రంలో లోతులు ఉండే చేప ఇది. పార్వతి, ఇక నా డ్యూటీ అయింది, కానీ నువ్వు రా మొక్కలు కోసుకుంది. కానీ ఇక నేను తవ్వేసుకుని శుభ్రం చేసుకుంటాను. ఇలాగండి ఇక ఉప్పు పసుపు వేసుకుని 2-3 సార్లు క్లీన్ చేసుకుందామండి. కూరలో కావాల్సిన మసాలా దినుసులు రెడీ చేసుకుందాం. ధనియాలు వేసుకుందాం, జీలకర్ర వేసుకుందాం, 4 లవంగాలు వేసుకుందాం, దాల్చిన చెక్క వేసుకుందాం, దోరగా ఎంచుకుందాం. మసాలా నూరు వస్తున్నా.
అయిపోయిందండి, తీసేసుకుందాం. ఓకే, మా పెన్సిల్ నూరేసా. అలాగే పనిలో పని అల్లం వెల్లిపాయలు కొన్ని నూరు ఇచ్చేసి. అలాగే నూరుకొచ్చేస్తా. ఊరు తొందరగా ఎంతసేపు? అయిపోయిందిలే మామగారు, వచ్చేస్తున్నా. నూరేసా. సరే అట్టాగే. తర్వాత మెత్తగా నూరేసా, అయిపోయింది. అలాగే టమాటాలు ఉల్లిపాయలు కూడా కచ్చాపిచ్చిగా దంచు. అలాగే. వంట పని చెయ్యలేక చస్తున్నాను, ఆ పనికి ఈ పనికి ఒక్కడే అవుతున్నాను. పనికొస్తావా రోడ్డు పడేసి దంచమంటావా? నూరు ఇప్పుడు పని అయిపోయింది కదా. నూనె వేడెక్కింది, ఉల్లిపాయ పేస్ట్ వేసుకుని దోరగా వేయించుకుందాం. వేగింది, మిరియాలు మెంతులు జీలకర్ర వేసుకుందాం. ఇప్పుడు వేసిన దినుసులు ఉల్లిపాయ వేగుతూ ఉండగా వేసుకుంటే మాడిపోకుండా ఉంటాయి. పసుపు కూడా వేసుకుందాం. టమాటా పేస్ట్ కూడా వేసుకుందాం. ఈ పేస్ట్ కూడా వేసేసుకుందాం. సరిపడా గల్లుప్పు, సరిపడా కారం, కరివేపాకు మొదట్లో కాకుండా ఈ మధ్యలో యాగనిచ్చి ఇలా వేసుకుంటే బాగుంటుందండి రుచి. వేగిపోయిందండి, చింతపండు రసం పోసేసుకుందాం. పులుసుకు సరిపడా నీళ్లు పోసుకోవాలి. 5 నిమిషాలు మరగనిచ్చి చేప ముక్కలు వేసుకోవాలి. బెండకాయలు పచ్చిమిరకాయ ముక్కలు వేసి ఒక 2 నిమిషాల పాటు ఉడికిద్దాం. చేప ముక్కలు వేసేసుకుందాం. ఉడకనిచ్చుకుంటే అయిపోయినట్టే. కూర అయిపోయిందండి, కొత్తిమీర వేసేసుకుందాం. ఏ క్లాస్గా ఉంది కారాకాయ. అమ్మగా ఉండవు, బాగుంది, చాలా బాగుంది, సూపర్గా ఉంది. ముక్క చాలా రుచిగా ఉంది. ముక్క విడివిడిగా వచ్చేస్తుంది, తొనలు వచ్చినట్టు. అది చేపలో ఉండే తీరి. ఇలా ఉండాలి కూర వండితే. బెండకాయ బాగుంది, చాలా. దీంట్లో కాంపిటీషన్ బెండకాయ. బొంత చేప అండి ఇది. ఆ ఏరియాలో సుక్క బొంత అంటారు. ఈ చేప రేవుల్లో కూడా కొంచెం కష్టం అండి. సముద్రాల్లో చేప ముళ్ళు, ఏక ముళ్ళు, ఒకే ముళ్ళు అండి. మీకు అర్థమైపోద్ది. ఇది ముళ్ళు చూడండి, మాంస ముక్కలాగా ముళ్ళు ఎంత పెద్ద ముళ్ళు వచ్చిందో.
ఒకే ముళ్ళు వచ్చింది. దీన్ని కూడా ట్రై చేయండి. ఇలాంటి చేపను తింటే ఎంత రుచిగా ఉంటుంది. మాంసం ఎక్కెళ్ళే ఉంటుందండి. ఇది అంత బాగుంటుంది. కరెక్ట్గా వండుకోవాలండి. ఆ కిక్కే వేరు. మీ ఆయనకి ఎట్టావు నాకు ఎట్టకుండా ముందు ఆయనకే పెట్టి ముందు అంటావుగా నాన్న, అందుకే పెట్టే. బాగా చెప్పావు సరేలే. బాగుందా కూర? సరే సరే తిను. ముళ్ళు లేదు, అదిరిపోయింది, బాగుంది, ఫస్ట్గా ఉందాం.